హలో అండి అందరికీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే, మనం అందరం కూడా ఏదో గెలవాలని, ఏదో సాధించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటాం కదండి. సో అలా ప్రయత్నించినప్పుడు ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు మన లైఫ్లో రాగానే వెనకడుగు వేసేద్దాం, ఇంకా నా వల్ల కాదు, ఇంకా ఆగిపోదాం, ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు చాలు, ఇంకా నాకు ఎలాంటి అదృష్టం లేదు, ఇంక ఇది నాకు దక్కదు అని చెప్పేసి మనం ఫీల్ అవుతూ ఉంటాము. సో అలా కాకుండా ఇంకా పట్టుదలతో మనం ప్రయత్నించి ముందుకు వెళ్తే మనకి విజయం అనేది వస్తుంది. చాలా మంది ఆ కష్టాలన్నింటినీ పూర్తిగా దాటుకొని వెళ్తే ఒక 3 అడుగుల దూరంలోనే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది అని తెలుసుకొని ఏదో విధంగా విజయం చివరి అంచుల వరకు వెళ్తారు. కొంతమంది ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి ఆగిపోతారు. కానీ అలా ఆగిపోకుండా నువ్వు కూడా ఆ గోల్డెన్ ఆపర్చునిటీని సాధించాలి అని అంటే, ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోయే చిన్న స్టోరీని మీరు వినండి. ఖచ్చితంగా ఒక చిన్న మార్పు అనేది వస్తుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటేనే మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. సో మన ఛానల్లో నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి రెగ్యులర్గా. సో వీడియోలోకి అయితే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదామా మరి. అయితే నేను చెప్పాను కదండి, సో మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కోసం వెతుకుతున్నాము, సో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాము అని అంటే జీవితంలో చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, చాలా ఇబ్బందుల్ని కష్టాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే పూర్వం థాయిలాండ్లోని 1950 ఆ టైంలోని ఒక బుద్ధుడు ఉన్నటువంటి టెంపుల్ని దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్ని ఆ ప్లేస్ నుంచి మార్చాలి అని చెప్పేసి అనుకున్నారు. అది చాలా పాత టెంపుల్ అనమాట. ఆ టెంపుల్లో ఒక క్లే పాట్తో ఉన్నటువంటి అంటే ఒక మట్టి బుద్ధుడి విగ్రహం అనేది ఉందన్నమాట. సో దాన్ని అక్కడి నుంచి జరిపేయాలి అని అనుకుంటారు. సో అలా ప్లేస్ నుంచి దాన్ని తీసేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఉన్న సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో దీన్ని పూజిస్తున్నాం కదా, వద్దు అని చెప్పేసి కొంతమంది అంటారనమాట. ఎందుకంటే దాని మీద విశ్వాసం ఉన్న వాళ్ళు అలాగే కదా అంటారు, తీయొద్దు అనే కదా చెప్తారు ఎవరైనా సరే. లేదు, గవర్నమెంట్ మాత్రం ఆ టైంలో 1950 ఆ టైంలో దాన్ని అక్కడి నుంచి రిమూవ్ చేయాలి అని అనుకున్నప్పుడు, సో ఇంకా ఆ రిమూవ్ చేయాల్సిన రోజు రానే వచ్చింది. ఆ బుద్ధుడి విగ్రహాన్ని అక్కడి నుంచి వాళ్ళు అందరూ కలిసి, చాలా పెద్దదన్నమాట ఆ విగ్రహం, చాలా బరువుగా ఉంటది, రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటి క్రమంలో అక్కడి నుంచి తీసేటటువంటి క్రమంలో ఒక చిన్న క్రాక్ అనేది వస్తుంది. ఎందుకంటే అది మొత్తం క్లే కదా, మట్టి కదా. సో ఒక చిన్న పగులు అనేది వస్తుంది అనమాట. సో పగులు రాగానే అమ్మో పగులు వచ్చేస్తుంది, దీన్ని ఇక్కడి నుంచి తీయడం కష్టమే అని చెప్పేసి వాళ్ళందరూ ఫీల్ అవుతారు. కానీ అక్కడ ఉన్న సాధువుల్లో ఒక సాధువుకి ఆ పగులు మధ్యలో నుంచి ఒక షైన్, ఒక మెరుపు అనేది వస్తుందన్నమాట. మెరుపు ఇతని కళ్ళకి కనిపిస్తుంది. అరే ఏంటి అందులోంచి మెరుపు వస్తుంది ఏంటి, ఇది ఒక మట్టి విగ్రహం కదా, ఒక మెరుపు లాంటిది వస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. దాన్ని మళ్ళీ ఇంకా ఒక్కసారి కదుపుతారు అనమాట, ఇంకా తీయడానికి ట్రై చేస్తారు. అలా మొత్తం అంతా బేటలుగా వచ్చేస్తుంది. సో బేటలుగా వచ్చేసినప్పుడు దాన్ని మొత్తం ఇలా రిమూవ్ చేసి చూస్తే దాని వెనకాతల ఒక బంగారపు బుద్ధుడి విగ్రహం ఉంటుంది. సో ఏంటి అందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏంటి దీని వెనకాతలు ఉన్న స్టోరీ ఏంటి అని చెప్పేసి అనుకుంటారనమాట. నిజానికి అక్కడ ఆ బంగారపు విగ్రహం ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పలాస కాలంలో థాయిలాండ్లోని ఆ ప్లేస్లో ఆ బంగారపు విగ్రహాన్ని పూజించేవాళ్ళు అక్కడ ఉన్న సాధువులందరూ కూడా. అయితే ఆ టైంలో ఆ ప్లేస్ మీదకి శత్రువులు దాడి చేస్తారు. అలా దాడి చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అమ్మో మన సంపదని వీళ్ళు దోచేసుకుంటారు, ఎలా అయినా సరే ఈ బంగారపు బుద్ధుడి విగ్రహాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఒక ప్లాన్ చేస్తారనమాట. అది ఏంటి అని అంటే ఆ బంగారు విగ్రహాన్ని మొత్తాన్ని కూడా మట్టితో కప్పేస్తారు. సో అలా మట్టితో కప్పేసిన తర్వాత కాలక్రమేణా అక్కడున్న ప్రజలు కానివ్వండి, ఆ సాధువులు కానివ్వండి, ఆ జనాలు కానివ్వండి, ఆ దేశస్తులు మొత్తం అందరూ కూడా అది ఒక బంగారపు విగ్రహం అని పూర్తిగా మర్చిపోతారు. అలా కొన్ని దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత ఒక చిన్న పగులు ద్వారా మళ్ళీ ఇప్పుడున్న వాళ్ళు
దానిలో దాని వెనకాతల దాని లోపల ఒక బంగారపు బుద్ధుడి విగ్రహం ఉంది అని చెప్పి కనిపెట్టారు. సో ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి ఎప్పుడైనా సరే కానివ్వండి, లైఫ్లో ఒక చిన్న పగులు అనేది వస్తుంది, ఒక బేట అనేది వస్తుంది, ఒక చిన్న క్రాక్ అనేది వస్తుంది. ఆ క్రాక్ వెనకాతల మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఆ క్రాక్ ఎందుకు వచ్చింది అని మనం బాధపడిపోకూడదు. ఆ క్రాక్ రావడం వల్లే ఆ గోల్డెన్ బుద్ధ విగ్రహం ఎలా అయితే బయటపడిందో, మనలో ఉన్నటువంటి టాలెంట్ కూడా బయటపడుతుంది. ఇంకా కృషితో పట్టుదలతో పనిచేసి ముందుకు వెళ్తే మనం విజయాన్ని సాధించగలుగుతాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా అండి, మనం అందరం కూడా మనకి మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక బంగారపు బొమ్మ, ఎంత ముద్దుగా అల్లారు ముద్దుగా ఒక బొమ్మని చూసుకుంటది మనల్ని మనమ్మ. సో ఆ బంగారపు బొమ్మ యొక్క ఆలోచనలు కూడా ఎంతో అద్భుతం. మన మానవ బ్రెయిన్ ఎవరిదైనా సరే కానివ్వండి, దానికి రైట్ టైంలో రైట్ వేలో మనం తీసుకువెళ్ళగలిగితే కనుక అది అద్భుతాలని సృష్టిస్తుంది అనమాట. కానీ మనం ఏం చేస్తామంటే, ఒక సమాజంలోకి అడుగు పెట్టే కొద్దీ మన ఆలోచనల్ని మట్టితో ఆ విగ్రహాన్ని ఎలా అయితే కప్పేశారో, ఈ సమాజానికి ఈ చుట్టూ ఉండే సమాజం వల్ల కానివ్వండి, మన మీద ఉండే ప్రెజర్స్ వల్ల కానివ్వండి, మనం పెరిగే కొద్దీ మన బంధాలు, లేకపోతే బాధ్యతలు, మనకు వచ్చే కష్టాలు, వీటన్నిటి వల్ల ఒక మట్టి పొరని ముసుగు వేసేస్తూ ఉంటాం అనమాట. కానీ మనకి లైఫ్లో ఒక రోజు ఒక చిన్న క్రాక్, అంటే కష్టం అనేటటువంటి ఒక ఆ పగులు వచ్చినప్పుడు, ఆ లోపల ఇంకా మనకి ఆ బంగారపు బొమ్మ ఎలా అయితే దాగి ఉందో, మనలో నుంచి అది బయటకు తీయాల్సిన రోజు అనేది ఒకటి వస్తుంది. సో దాన్ని ఆ పగులు వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా ఇంకా ముందడుగు వేసి, మనలో దాగి ఉన్న బంగారపు విగ్రహాన్ని ఎలా అయితే బయటపడిందో మనం కూడా అలా బయటపడగలగాలి, బయట పడతాం కూడా. సో కష్టాలు అనేవి వస్తాయండి, కష్టాలకి ఎవరు తల వంచొద్దు అసలు. జీవితం అనేది మనకి ఒక సమస్యలతో కూడుకున్నదండి అనమాట. ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య తర్వాత ఇంకొక సమస్య, ఒక సమస్య, బాధ, దుఃఖం ఇవన్నీ వెంట వెంటనే వస్తాయి. అలా వస్తేనే మన లైఫ్ కరెక్ట్ గా వెళ్తున్నట్టు, కరెక్ట్ ట్రాక్ లో వెళ్ళిపోతున్నట్టు. ఒకేలాగా ఎప్పుడు నవ్వుతూనే ఉన్నా ఆ లైఫ్ అంతా బాగోదు. ఒక్కసారి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించిన తర్వాత మళ్ళీ మనం ఒక లైఫ్ ని వెనక్కి తిరిగి చూసుకుంటే, అబ్బా వావ్, నేను ఇంత సాధించానా, నేను ఇంత పెద్ద సవాల్ని ఎదుర్కొన్నానా, ఇంత పెద్ద సమస్యని పరిష్కరించానా అని చెప్పేసి అనుకుంటాం. ప్రతి మనిషికి సమస్యలు అనేవి వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి, అదే జీవితం. ఆ సమస్యని ఎప్పటికప్పుడు, ఎప్పుడు వచ్చిన సమస్యని అప్పుడు మనం పరిష్కరించుకుంటూ, సో మనం ముందుకు వెళ్ళిపోయాం అనుకోండి, మన జీవితం అనేది హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది, సుఖదుఖాలతో హాయిగా ఉంటుంది. అదే ఆ సమస్యల వలలో మనం చిక్కిపోయి, అయ్యో ఏంటిరా ఇన్ని సమస్యలు వచ్చేసాయి అని మనం నెత్తి నోరు కొట్టుకున్నప్పుడు మనం అసలు ఏ పని కూడా చేయలేము, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. సో జీవితంలో సమస్యల వలలో మీరు చిక్కుకోవద్దు. ప్రతి మనిషికి కూడా ఒక సమస్య అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఏ సమస్య వచ్చినా అది మనకి మనం క్రియేట్ చేసుకున్నదే, వేరే వాళ్ళు ఎవరో వచ్చి క్రియేట్ చేసింది కాదు. సో దానికి సొల్యూషన్ కూడా నీ దగ్గరే ఉంటుంది. దాన్ని సొల్యూషన్ కోసం నువ్వే వెతకాలి, నువ్వే కనుక్కోవాలి, నువ్వే దాని నుంచి బయటపడాలి. వేరే వాళ్ళు వచ్చి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు ఎంతకి కూడా. వాళ్ళు కొంచెం హెల్ప్ చేయగలరండి, సో వాళ్ళు కూడా ఎక్కువ హెల్ప్ చేయలేరు. ఎందుకంటే నీ సమస్య, నీ పరిష్కారం నీ దగ్గర కదా ఉంది, వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది అసలు? వేరే వాళ్ళు ఎంతవరకు తీర్చగలరు? వాళ్ళు మన వెన్ను తట్టగలరు అంతే. మొత్తం మోటివేషన్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనల్ని మనం ముందుకు పుష్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనలోనే ఉంటాయి. సో మీలో దాగి ఉన్న ఆ బంగారపు ఏదైతే మీ లోపల ఉందో దాన్ని బయటకు తీయండి, ఆ మట్టిని శుద్ధి చేసేయండి, కడిగేయండి. కష్టాలు చిన్న ఒక పగులు కోసం ఎదురు చూడండి. ఆ కష్టం లైఫ్లో ఏదైతే వచ్చిందో ఒక కష్టం, అదే మన జీవితంలోకి వచ్చిన ఒక పగులు లాంటిది. సో ఎప్పుడైతే ఆ సమస్యని, అంటే ఆ పగులుని నువ్వు పరిష్కరించగలగావో, నువ్వు క్లియర్గా చూడగలుగుతావో,
దాని వెనకాతల ఆ సమస్యని దాటుకొని పరిష్కరించి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నువ్వు ఇంకా చాలా ఏమంటారు చాలా ఎక్స్పీరియన్స్ చేసి నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకొని ముందుకు వెళ్ళి అలాంటివి ఎన్ని వచ్చినా సరే నువ్వు ఈజీగా అవలీలగా వాటిని దాటేయగలుగుతావు. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా కష్టాలకు అనేది భయపడకుండా ముందుకు వెళ్ళడం అనేది మనం చేయగలగాలి. మనకంటూ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ 3 అడుగుల దూరంలోనే ఉంటుంది. అది రేపే రావచ్చు, ఎల్లుండే రావచ్చు. ప్రయత్నాన్ని మాత్రం మీరు ఆపొద్దు. వెళ్ళండి, ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి మనం అందరం కూడా. సో ఎక్కడ ఏ అవకాశం ఎప్పుడు మనకి ఉంటుందో మనకి తెలియదు. ప్రతి చిన్నది కూడా మనకు అవకాశమే. ఇది చిన్న అవకాశం, నేను ఇది చేయను, ఇది నాకు చేత కాదు, నేను అదే చేస్తాను అని మాత్రం చూడొద్దు. ప్రతిదీ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. అది తీసుకొని దాన్ని ఓన్ చేసుకొని దాంతో పాటుగా మీరు పని చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దాని యొక్క రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందా? ఈ స్టోరీ, ఈ బుద్ధుడి స్టోరీ, గోల్డెన్ బుద్ధ స్టోరీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంకొంతమందికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. అండ్ అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోస్ కోసం నన్ను ఫాలో అయిపోండి రెగ్యులర్గా. మీ అమూల్యమైన చేతులతో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. ఆ వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి, సెలవు. బాయ్ బాయ్.